నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా విజయవాడ ధర్నా కార్యక్రమానికి వచ్చేశారు. మరి ఈ రోజు ఇంతమంది రావడానికి ప్రధాన కారణము, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి గతంలో 14 రోజుల పాటు ఈ కార్మికులు సమ్మె చేస్తే సమ్మె కాలంలో చెప్పినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు కావలేదు. మరి ఈ దేశానికి అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మరి ఆయన మున్సిపల్ కార్మికులకు కాళ్ళు కడిగి ఎత్తింది అనుకున్నాడు, బాగానే ఉంది. కానీ ఊరిగా నీళ్లు కాళ్ళు కడిగి ఎత్తింది అనుకుంటే లాభం లేదు. ఈ రోజు కార్మికులు అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. సమాన పనికి సమాన వేతనం లేదు, ఈరోజు కనీస వేతనాలు లేవు. అదేవిధంగా ఈ మున్సిపల్ కార్మికులకు సంబంధించింది ఉద్యోగ భద్రత చాలా కరువైపోయింది. ఈరోజు విదేశాలలో నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తామంటున్నాడు. స్వామి, 1,00,000 ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేయకుండా వీళ్ళ మీద అదనపు పనిభారం పెరుగుతా ఉంది. ఈరోజు కారుణ్య నియామకాలు లేవు. ఈరోజు జీవో నెంబర్ 279 పోరాటాల ద్వారా రద్దు చేస్తే మరి తిరిగి దొడ్డిదారిన ఆ జీవోను ప్రవేశపెట్టడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. ఈరోజు మున్సిపాలిటీలో 14 రకాల సేవలను ప్రైవేట్ పరం చేయాలని మంత్రి నారాయణ గారు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే అనేక రంగాలలో మరి ప్రైవేట్ వ్యక్తులు వచ్చేస్తారు. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలను ప్రైవేటీకరణ చేయాలని మరి కుట్ర పడుతా ఉంది. దానికి వ్యతిరేకంగా మేము మరి పోరాడుతున్నాం. ఈరోజు గట్టిగా ఆప్కాస్ అయితే ఏదైతే ఉందో కాంట్రాక్టుల దోపిడీని అరికట్టి ఆప్కాస్ తెచ్చారు. ఆప్కాస్ ను కూడా ఈ ప్రభుత్వం తీసివేయడానికి కుట్రలు పడుతా ఉంది. కాబట్టి ఈ డిమాండ్ల పైన అన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వంతో దశల వారీ పోరాటానికి ఈరోజు చలో విజయవాడ పిలిపించాము. ఈ పోరాటంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ రంగంలో సమ్మె చేయాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వం నెట్టివేయబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ తరహా కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీయూసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఏఐటీయూసీగా ఈ మున్సిపల్ కార్మికులకు సంపూర్ణమైనటువంటి మద్దతు పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.